దేశ రక్షణలో నేవీ వ్యవస్థ ఎంతో కీలకమని తాండూరు మున్సిపల్ కోర్టు న్యాయమూర్తి శివలీల అన్నారు. బుధవారం తాండూరు పట్టణంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంత్ కుమార్, డైరెక్టర్ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో నేవీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా న్యాయమూర్తి శివలీల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు న్యాయమూర్తికి గౌరవవందనం సమర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ దేశ రక్షణలో నేవీ వ్యవస్థ ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి ఏడాది డిసెంబర్ 4న నేవీ దినోత్సవం దేశంలో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ పాఠశాలలో నేవీ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించేలా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం పాఠశాల యాజమాన్యం విద్యార్థులచే పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రెడ్డి, డైరెక్టర్ మల్లెపల్లి వెంకటేశం, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. To participate in puja. Good morning, one and all. On behalf of Kishwini Concept School, I welcome Srimati S. Shivlila Garu, Junior Civil Judge from Judicial First Class Magistrate. I welcome you, ma'am, on behalf of Kishwini Concept School. Thank you for coming to the school. At the same time, I welcome P. Srinivas sir, the Tandoor Bar Association President he is. I welcome all of you on the occasion of Navy Day. She is the Junior Civil Judge from Judicial First Class Magistrate of Tandoor. Now it's time to welcome the headmaster of the school, Prashant sir, Chief. Thank you, Venkat sir. Thank you each and everybody. I would नौसेना का हर जवान है शेर, नौसेना का हर जवान है. To national song, I would like to ask everyone to rise to the occasion of. ప్రొఫెషన్లో వచ్చినప్పుడు తాండూరులో మంచి స్కూల్స్ లేవు. అప్పుడు గంగోత్రి ఒకటి వెలిసింది. ఆ గంగోత్రిలో కొంతమంది టీచర్స్ ఇక్కడ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేశారు. చాలా సంతోషపడ్డాను. ఈ స్కూల్కి ముగ్గురు పిల్లర్లలో ఒక పిల్లర్ లేదు, అది బాగుంది. ఒకరు ప్రశాంత్ గారు, ఒకరు సతీష్ గారు, ఒక తమ్ముడు రామచంద్రరెడ్డి గారు అనుకోకుండా దినవంతులైనారు. తర్వాత వాళ్లకు పెద్దలు నాగరావు నరసింహ గారు, మన సేట్ గారు, వీళ్ళందరూ ఒక సంకల్పంతో విద్యార్థులకు మంచి విద్యను అందించాలని చెప్పి ఈ పాఠశాలని నెలకొల్పారు.
దానిలో భాగంగా మా చిన్న కొడుకు ఇక్కడనే చదివాడు, మంచి ర్యాంక్ సాధించాడు. ఎవరు ప్రశాంత్ సార్, సతీష్ సార్ బ్లెస్సింగ్స్ ద్వారా ఈరోజు ఈ పాఠశాలలో చదివిన వాళ్ళందరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే అందరు చెప్పాల్సిన అవసరం లేదు. నా కొడుకు యూకే వరకు వెళ్ళాడు. నిన్ననే వచ్చి అన్నయ్య గారిని పెళ్ళి ఉంటే పెళ్లి చేసి మళ్ళీ నిన్న ఫ్లైట్కి వెళ్ళాడు. అమ్మ, మన దేశంలో ఒకటే వ్యవస్థ. తర్వాత బెంగాల్ మరైన్ అంటే సముద్ర గర్భంలో దాగి ఉన్నది అని మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఇంతకుముందు కూడా మాట్లాడారు. 1971లో వివి గిరి గారు, వివి గిరి అంటే మన రాష్ట్రపతి గారు, గుర్తుపెట్టుకోండి, అప్పటి రాష్ట్రపతి 1971లో. ఆ 1971లో ఈరోజు మనం జరుపుకుంటున్న సంబరాలు ఆ రోజు విజయోత్సవాలుగా జరపడం జరిగిందనమాట. వివి అంటే వరాహగిరి వెంకటగిరి, గుర్తుపెట్టుకోండి, అప్పటి 1971 రాష్ట్రపతి. ఇదంతా కూడా జరుగుతున్న కాల తరుణం లోపల సముద్ర గర్భాలు, ఈ సముద్ర గర్భాల గురించి మాట్లాడుతుంటే 1892 లోపల రిమ్ RIM రిమ్ అంటే రాయల్ ఇండియన్, చెప్పగలరా, మెరీన్. ఇంతకుముందు మెరీన్ మాట్లాడుకున్నాం కదా, రాయల్ ఇండియన్ మెరీన్ అన్నమాట. దాని తర్వాత దానికి స్వీకరించడం జరిగింది. అక్కడి నుంచి ప్రారంభమై విజయోత్సవాలు 1971. అదే విజయోత్సవాలు ఇప్పుడు చూస్తుంటే, మన విద్యార్థులను చూస్తుంటే ఆ విజయోత్సవాలు ఇక్కడ కనిపిస్తున్నట్టుగా, ఆనంద పరవశమై కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇంతటితో ఈ విషయాన్ని తెలియజేశాను. అందరికీ స్వాగతం, సుస్వాగతం. తీర రక్షణలో నిరంతరం త్యాగాలతో దేశ భద్రత కాస్తున్న భారతదేశం నౌకాదళానికి నేవీ దినోత్సవ సందర్భంగా మా గౌరవ వందనం. అదేవిధంగా పాఠశాలకు విచ్చేసినటువంటి అతిథులకు, తల్లిదండ్రులకు అందరికీ నేవీ డే శుభాకాంక్షలు. మా పాఠశాలలో నేవీ మార్చ్ పాస్ట్ అనేది 2007 పాఠశాల ప్రారంభం నుండి మొదలు పెట్టడం జరిగింది. మార్చ్ పాస్ట్ అనేది చాలా అద్భుతమైనది. మార్చ్ పాస్ట్ విద్యార్థులలో క్రమశిక్షణ, ఏకత, చురుకుదనం, సేవా దృక్పథం పెంపొందించడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఈ లక్షణాలను పెంపొందించడం కోసం మేము మా పాఠశాలలో ఈ మార్చ్ పాస్ట్ ముందు నుండే ప్రారంభించడం జరిగింది. భారత రక్షణ వ్యవస్థలో భాగమైన దేశ రక్షణకే కాకుండా మానవతా సహాయాలకు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయం కొరకు భారత ప్రభుత్వం నేవీని వినియోగిస్తుంది. అంతేకాక ఓడరేవు సందర్శనల ద్వారా భారతదేశం అంతర్జాతీయ సంబంధాలను విస్తరించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మా పాఠశాలలో జరిగే అన్ని కార్యక్రమాలలో, కల్చర్ ఈవెంట్స్లో కానీ, స్పోర్ట్స్ ఈవెంట్స్లో కానీ, క్రమశిక్షణ కమిటీలో కానీ మా నేవీ విద్యార్థులు ముందుండి కార్యక్రమం విజయవంతం చేస్తారు. వారికి ఈ నేవీ డే సందర్భంగా ప్రత్యేక అభివందనాలు. బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పాలిస్తున్నప్పుడు ది బ్రిటిష్ ఇండియన్ నేవీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1946 నాటికి 78 ఓడలు, 2000 సిబ్బంది కలిగి ఉండేది. జనవరి 26, 1950న భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం వచ్చిన రోజున నౌకాదళానికి ఇండియన్ నేవీగా, వాహకాలకు ఇండియన్ నావల్ షిప్స్ INSగా పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం భారత రక్షణ వ్యవస్థలో భాగమైన ఇండియన్ నేవీ 55,000 సిబ్బందితో ప్రపంచంలో 4వ అతిపెద్ద నౌకిక దళంగా ఆవిర్భవించింది. 1961లో జరిగిన ఆపరేషన్ విజయ్లో నేవీ మొట్టమొదటిసారి యుద్ధంలో పాల్గొనడం జరిగింది. 1971 భారతదేశం పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా కరాచీ హార్బర్పై భారత నౌకికా దళం ప్రారంభించిన
ఆపరేషన్ ట్రైడెంట్ జ్ఞాపకార్థం డిసెంబర్ 4న భారత నౌకాదళం నేవీ డేని నామకరణం చేసి ఈరోజు మనం అదే దాన్ని జరుపుకోవడం జరుగుతుంది. భారత్ పాక్ యుద్ధం సందర్భంగా మన నౌకాదళం మెరుపు దాడితో పాకిస్తాన్ని గడగడలాడించింది. భారత యుద్ధ నౌకలు 1971 డిసెంబర్ 4న కరాచీపై దాడి చేశాయి, పాక్ను దెబ్బతీయడం జరిగింది. అంతేకాక 2004లో దక్షిణ భారతదేశాన సునామీ సంభవించినప్పుడు కొద్ది గంటల్లోనే నేవీ 27 నౌకలు, 19 హెలికాప్టర్లు, 6 యుద్ధ విమాన నౌకలు, 5000 సిబ్బందితో ముందుకు సహాయ చర్యలు చేపట్టింది. నేవీ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం ఇదే ప్రథమం. కేవలం మన దేశంలోనే కాక చుట్టుపక్కల ఉన్న సునామీ బాధిత దేశాలలో కూడా సాయాన్ని అందిస్తుంది. ఇలా ఎన్నో సందర్భాలలో దేశానికి సేవలు అందిస్తున్న భారత నౌకాదళానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన దేశాన్ని రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన వీర హృదయాలను స్మరించుకుంటూ మరొకసారి ఇక్కడ విచ్చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ 4th December each year. The day is celebrated to highlight the great achievements of the Indian Navy. The Navy plays a vital role in maintaining peace at the maritime front, and thus this day showcases the Navy's contribution as a token of gratitude and dignity. The Indian Navy is a multi-dimensional force that has been organized to safeguard India's maritime territorial integrity and other maritime interests. The primary object of the Navy is to safeguard the nation's maritime borders and in conjunction with other armed forces of the Union act to deter or defeat any threats or aggression against the territory, people or maritime interest of India, both in war and peace. Today, we all together may the strength of our Navy continue to protect and inspire our nation. Let's honor the sacrifice and bravery of our naval warriors. Here we are to celebrating the pride and power of the Indian Navy. So, and another thing I want to tell that I appreciate all the students of their performance, which shows their dedication, discipline and hard work. It's really very appreciable thing. And I appreciate all the staff and school management for molding the students in a good manner. Thank you. From 9th class, T. Srinidhi, Sri Singh, N. Prabhakar, K. Anudeep, R. Roshan, Harshit Sarda, after Harshit Sarda, after Nishant, C. Shrivani, M. Manasri, Shloka Patel, Shrivani, Manasri, Shloka. After Shloka, Vardhini, K. Vardhini of Kind, C. H. Ashwita, Sunaina Pandit,
G. Navya of class 9. After G. Navya, Mantesh, Manideep, K. Gautam, B. Tanish from 9th class. Now our class 10 students, I would like to call them. Now from class 10, first of all I would like to call Aarti Rathod, Maria Khan, P. Amulya, K. Varsha Reddy, B. Haripriya. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंदे जय 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 हे Order! Stand this.
నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.